అందరికీ నమస్కారం అండి. నేను ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు ఒక వీడియో చేస్తున్నాను. ప్రతి పౌర్ణమికి నేను చందమామను వీడియో తీసి ఆ వీడియోకు తగ్గ పాటను సెట్ చేసి నేను పెడుతున్నాను. ప్రతిసారి నేను సినిమా పాటలు ఏదో ఒకటి పాడి 1 నిమిషం పాటు వీడియో పెడుతున్నాను. కానీ ఈసారి మాత్రం వీడియో తీద్దామని వెళ్ళినప్పుడు చందమామకు అడ్డంగా నల్లని మబ్బులు వచ్చినాయన్నమాట. అప్పుడు నాకు అవి చూడగానే నాకు చిన్నప్పుడు నేను రేడియోలో విన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి లలిత గీతం ఒకటి గుర్తొచ్చింది. దాన్ని స్వరపరిచిన వారు పాలగుమ్మి విశ్వనాథం గారు. అది రేడియోలో ఎప్పుడు తరచూ వచ్చేదన్నమాట. ఆ పాటను మా అక్కయ్య గారు వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పాటకు ఈ వీడియో సెట్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేసినాను. ఇంకోటి ఏమంటే, మనకు సంకల్పం గట్టిదైతే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అని నాకెందుకో బలంగా అనిపించింది. అది చాలా సంతోషమైంది. నా సంతోషాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని. ఇదిగోండి, ఇది వచ్చి మా బాల్కనీలో నుంచి నేను తీసిన చందమామ అండి. ఈ పాట ఏమంటే, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో, ఎల్లరి కనులకు సత్యం దాచే ఏదో కాటుక పూసేరో. WB కీట్స్ గారి ప్రభావము కృష్ణశాస్త్రి గారి మీద ఉందని చెప్పి విన్నాను. కాబట్టి ఆయన ఎక్కువ ప్రకృతి గురించే రాసినారు అనమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పాట చూస్తూ, ఈ వెన్నెల చూస్తూ మీరు వీడియో చూస్తున్నారంటే రండి, తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తూ నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ధన్యవాదాలు. తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో, ఎల్లరి కనులకు సత్యం దాచే ఏదో కాటుక పూసేరో, ఎల్లరి కనులకు సత్యం దాచే ఏదో కాటుక పూసేరో, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో. కొండ దిగి కోన దిగి గుబురు అడవి కొమ్మలను దిగి, కొండ దిగి కోన దిగి గుబురు అడవి కొమ్మలను దిగి, ఉండి ఉండి ఒకైన కిరణం ఉర్వి ప్రభాతము నింపదా, ఉండి ఉండి ఒకైన కిరణం ఉర్వి ప్రభాతము నింపదా, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో. ఊరక చీకటి అవనికలో ఒక్క క్షణం దాచారో ఎవరో, ఊరక చీకటి అవనికలో ఒక్క క్షణం దాచారో ఎవరో, వారక తారక దీపికను ఆరుపనేరుతురో ఎవరో, వారక తారక దీపికను ఆరుపనేరుతురో ఎవరో, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో. ఈ సత్యాన్వేషికి నృత భాషికి ఎంతకాలమీ శోధన, ఈ సత్యాన్వేషికి నృత భాషికి ఎంతకాలమీ శోధన, ఈ అసత్యంలో దైవానికి ఎంతకాలమి బంధన, ఈ అసత్యంలో దైవానికి ఎంతకాలమి బంధన, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో. అదండి, విన్నారు కదండి, తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో. ఎంత లలితమైన పదాలతో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంత సున్నితమైన భావాలను వెలిబుచ్చినారో, అంతే ఆ పదాలకు ఆ భావాలకు తగినట్లుగానే పాలగుమ్మి విశ్వనాథం గారు అంత లలితమైన సంగీతాన్ని కూడా స్వరాలతో సమకూర్చున్నారు. ఎంత హృద్యంగా ఉంది కదండి. మామూలుగా అండి ఇట్లా వెన్నెలలో అండి మనం కూర్చొని భోజనం చేస్తున్నామంటే వెన్నెల భోజనము చాలా మంచిదండి. ఎందుకంటే పౌర్ణమి రోజు
అమృతం అనేది వర్షిస్తుంది వెన్నెల కిరణాల చందమామ కిరణాల నుంచి. కాబట్టి ఆ రోజు మనము పున్నమి రోజు భోంచేస్తున్నామంటే చాలా మంచిదండి. అట్లా భోంచేస్తూ కృష్ణదాస్ గారి పాట వింటూ ఉంటే ఆహా ఓహో ఇంకా చెప్పలేమండి. సరే మళ్ళీ కలుస్తానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.